బాపట్ల టైం న్యూస్కి స్వాగతం. చదువుతున్నది స్వాతి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ స్వయంగా వారి వద్దకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పోరాట సమితి సభ్యులు మాట్లాడుతూ, అర్హత కలిగిన దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు 6,000 రూపాయల దివ్యాంగ భృతి అందిస్తున్నప్పటికీ చాలామందికి నివసించేందుకు సొంత గృహాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని అద్దె చెల్లించేందుకే వినియోగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లాలో సుమారు 4,000 మంది అర్హత కలిగిన దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించి పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్కారం అండి. మేము చీరాల బాపట్ల జిల్లా నుంచి మేము దివ్యాంగుల పోరాట సమితి అనే కమిటీ నుంచి కలెక్టర్ గారికి ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేకంగా ఒక కాలనీ కోసం కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మాకు ఒక ప్రత్యేక కాలనీ, ఎందుకంటే దివ్యాంగులకు ఇల్లు లేక చాలా సతమతం అవుతున్నారు. ఎందుకంటే 6,000 పెన్షన్ రెంట్ కట్టుకొని తినడానికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని మేమందరం కలిసి ఒక యూనియన్గా కలిసి మేము కలెక్టర్ గారికి మాకు ఒక కాలనీలాగా ఏర్పాటు చేస్తే మాకు సొంత ఇల్లు అనేది ఒకటి ఉంటే ఆ పెన్షన్తో మాకు జీవనం గడవటానికి అవకాశం ఉండేది. అందుకోసం కలెక్టర్ గారిని గడవటానికి వచ్చాం. కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు సంతోషంగా తీసుకొని ఏర్పాటు చేస్తానని మాకు హామీ ఇచ్చారు. త్వరలో చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।